श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। सद्गुरु पूर्णानंद महाराज की जय। శ్రీ సద్గురు నిత్యానంద భగవాన్ చరిత్ర మనం తెలుసుకుంటూ ఉన్నాం. భగవాన్ కుమ్లా అనే ప్రదేశానికి వచ్చి అక్కడ రైల్వే స్టేషన్ సమీపంలో చెట్ల నీడలు ఉండేవాడని చెప్పుకున్నాం. వందలాది మంది భక్తులు అక్కడికే వచ్చి ప్రతి రోజు కూడా దర్శనం చేసుకుంటూ ఉండేవారట. అక్కడ భగవాన్ ఏం చేశారంటే ఒక బావిని త్రవ్వించాలని సంకల్పించారు. అంతమంది జనం వస్తూ ఉంటే ఆ బావిని తవ్వించడానికి ఒక త్రవ్వే వాళ్ళు పెట్టి చేస్తూ ఉంటే ఎన్ని రోజులు తవ్వినా కానీ ఆ బావిలో ఒక్క నీటి పొట్టు కూడా పడలేదట. ఇంకా వీడు పాపం ఆ మేస్త్రి, ఆ బావి తవ్వే మేస్త్రి కూడా బాగా చింతపడిపోతా ఉన్నాడు. ఇన్ని రోజులు తవ్వినా కానీ ఒక్క చుక్క పడట్లేదు నీరు అని. ఇంకా అక్కడున్న కొంతమంది, ఇప్పుడు మన స్వామి చెప్పినట్టు కొంతమంది పూజిస్తే కొంతమంది దూషిస్తూ ఉంటారు అన్నట్లుగా అక్కడున్న దుష్టులు కొందరు స్వామిదంతా మోసం అని చెప్పి ఈయన భోగస్వామి అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారట. ఇంకా కొంతమంది దుర్మార్గులు ఏం చేశారు, అంత పెద్ద నూతిని తవ్వితే అందులోనే మలమూత్ర విసర్జన చేయడం మొదలు పెట్టారట. ఇక ఈయన మాత్రం అట్లానే చెట్టు నీడని కూర్చోనున్నారు. ఒకరోజు ఈ మేస్త్రి వెళ్ళి స్వామికి నమస్కారం చేసి నిత్యానంద భగవానికి చేయగా ఆయన అడుగుతున్నారు, ఏంటి ఒక్క చుక్క కూడా నీరు పడలేదా అని. అన్నీ రేపు పొద్దుకు సర్దుకుంటే రేపో అన్నారట. అన్న తర్వాత ఆయన ఆ రోజు ఇంకా భగవానికి నమస్కారం చేసుకుని వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా కుంభవృష్టి కురిసి ఆ తవ్విన బావంతా నీటితో నిండిపోయిందట. అతను పొద్దున్నే చూసి మేస్త్రి పరిగెత్తుకుంటూ భగవాన్ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసిన తర్వాత నీరు సరిపోయింది కదా అన్నారట. వేరే మాటే మాట్లాడకుండా. అంటే మహాత్ముడి సంకల్పం ఎట్లా ఉంటుందో చూడండి. ప్రకృతి అంతా కూడా ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది. ప్రకృతి అంతా కూడా అట్లా స్పందిస్తుంది. అలాగే భగవాన్ అక్కడికి వచ్చినప్పుడు కుమ్లాలో కొంతకాలం కౌపీనం కట్టుకొని ఉండేవారు, కొంతకాలం కౌపీనం లేకుండా ఉన్నారట. కౌపీనం కూడా తీసేసి ఆయన దిగంబరుడిగా తిరుగుతూ ఉంటే వీళ్ళు చాలామంది దానికి ఇబ్బందిగా అనిపించి పోలీసుకి ఫిర్యాదు చేశారు. చేస్తే వాళ్ళు ఆయన తీసుకొని ఒక మెజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరిచారట. మెజిస్ట్రేట్ గారు ఏం చేశారు, ఆయన నడుముకి వస్త్రం కట్టండి అంటే అక్కడ ఉన్నవాడు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఆ టవల్ లాంటివి కట్టినా జారిపోతూ ఉందట. అంటే ఎవరు కట్టినా కానీ నిలవట్లా. ఇంకా మనకు అసహనం, కోపం వస్తూ ఉంది. ఆ సమయంలో ఒక టైలర్ ఉన్నాడు అక్కడ, ఆయన భగవాన్ భక్తుడు. మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని నేను వెళ్ళి వారికి ఆ వస్త్రం కడతానన్న తర్వాత అతను వెళ్ళి కడితే ఆ వస్త్రం నిలిచిపోయిందట. చూడండి ఎంత గమ్మత్తు. అంటే మిగిలిన వాళ్ళు కడితే భగవాన్ అది ఒప్పుకోలేదు, కానీ భక్తుడు అలా కట్టిన తర్వాత మాత్రం అది అట్లా నిలబడింది. అంటే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంటే ఏం చేయాలన్నా మన చేతిలో ఏం లేదు. ఆయన ఉంచుకోవాలా ఉంచుకోకూడదు అనేది కూడా ఆయన చేతిలో ఉంది. నేనేదో బలంగా తీసుకెళ్ళి కట్టేసి అని పెట్టినా కానీ అది ఊడి తెగిపడేది అదంట. అలానే మనం ఇంకొక రీలో చెప్పుకుంటూ భగవాన్ ఎంత వేగంగా నడిచేవారో. ఒక భక్తుడు ఏం చేశాడంటే తన తోటకి వచ్చి భగవాన్ని తోటలో తమ పాదం పెట్టి ఆ పంటను చూడమని ప్రార్థించాడట. అక్కడ ఏం చేశాడు, అదేం తోట అంటే పోక చెట్లు, ఈ వక్కపొడి, వక్క పలుకులు, ఆ కాయలు ఉంటాయి కదా అది. సరే ఇద్దరు కలిసి బయలుదేరారు. భగవాన్ నడుస్తూ ఉంటే ఎంతో వేగంగా నడుస్తున్నారంట. ఇతను కొంచెం దూరం నడిచిన తర్వాత భగవాన్ అందరంతగా వేగంగా నడుస్తూ ఉన్నారు. ఇతను ఆ దారిలో సగం వెళ్ళేసరికి భగవాన్ ఆ తోటలోకి వెళ్ళి అక్కడ కొన్ని కాయలు కోసుకొని వచ్చి మళ్ళీ ఈయనకి సగానికి ఎదురయ్యారట. ఇతను భగవాన్తో వెళ్ళలేకపోయినా కానీ తన పొలంలో భగవాన్ వెళ్ళి వచ్చారని ఎంతో సంతోషించారు. అలానే ఒక్కొక్కరికి ఒక్కొక్క విచిత్రమైన కోరికలు ఉంటాయి. ఆ రోజుల్లో గ్రామ్ఫోన్ రికార్డు అనేది ఒక పెద్ద గొప్ప విషయం. అంటే మనకి ఫస్ట్ మ్యూజిక్ ఐపాడ్ వచ్చినప్పుడు ఎట్లా ఉంది చూడండి, అందరూ ఒక ఐపాడ్ పెట్టుకుంటే అది ఒక మ్యూజిక్ వినడానికి ఒక సింబల్. ఇప్పుడు దాన్ని పట్టించుకోలో పట్టించుకోరు, ఎందుకని అన్నీ మనకి ఒక ఫోన్లోనే వచ్చేసాయి. అట్లానే ఆ పాత రోజుల్లో గ్రామ్ఫోన్, సంగీత ప్రియుడికి వాళ్ళ ఇంట్లో గ్రామ్ఫోన్ పెట్టుకొని రికార్డు వింటూ అదొక ఆనందం. అట్లానే వీరన్ అనే ఒక భక్తుడు బాగా సంగీత ప్రియుడు. అతనికి ఒక గ్రామ్ఫోన్ ఎట్లా కొట్ట సంపాదించాలని కోరుకుండేదట. వేటి
అంతటి మహనీయుడు అక్కడ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి భగవాన్ దగ్గరికి వెళ్ళి భగవాన్ నాకు గ్రామ్ ఫోన్ కావాలని అడిగారట. ఎందుకంటే సంగీత ప్రియుడు కాబట్టి. భగవాన్ అన్నారట, నీకంత మధురమైన సంగీతం వినాలని కోరిక ఉంటే వచ్చి నా నాభి దగ్గర నీ చెవి పెట్టి విను అన్నారట. ఇదేంటి భగవాన్ నాభి దగ్గర చెవి పెడితే ఎట్లా సంగీతం వినిపిస్తుందని. సరే భగవాన్ చెప్పారని వెళ్ళి పెడితే అతనికి అద్భుతమైన సంగీతం వాయిద్యాలతో కూడా, అంటే ఇన్స్ట్రుమెంటల్గా బ్యూటిఫుల్ మ్యూజిక్ వినపడుతూ ఉందట, మనోహరమైంది. అతను అట్లా ఆశ్చర్యపోయాడు. అంటే వాళ్ళ నుంచే అన్నీ పలుకుతూ ఉంటాయి అని. అలానే మనం భగవాన్ దగ్గర ఇంకొక దగ్గర చెప్పుకున్నాం. పాపం ఒక ఆవిడ వచ్చి, ఒక ప్రెగ్నెన్సీతో ఉన్న ఒక ఆవిడ వచ్చి అంతకుముందు పుట్టిన బిడ్డలు చనిపోయారని, ఈసారన్నా బిడ్డను బ్రతికించమని ఆవిడ భగవాన్కి తన బాధంతా విన్నవించుకుంటూ ఏడుస్తూ ఉందట. అప్పుడేమైంది, భగవాన్ ఒక్కసారిగా ఆవిడ స్తనముల చివరిని గిల్లి వేశారట. అట్లా చేయగానే అదంతా కూడా రక్తం దారులై శరీరం నుంచి కారుతూ ఉండేసరికి ఆవిడ ఒక్కసారిగా బాగా కేకలు పెడుతూ ఏడుస్తూ ఉందట. అక్కడ ఉన్న వాళ్ళకి కోపం వచ్చింది, ఎందుకు భగవాన్ ఇలా చేశారు, ఆవిడ ఎందుకు అలా గిల్లారు, అదంతా కూడా రక్తం వస్తుంది అని చెప్పి కొంతమంది కోపంతో కొంతమంది చేయి చేసుకోవాలని అలా ప్రయత్నించబోయారట. అప్పుడు భగవాన్ నెమ్మదిగా అన్నారు, ఆమె 3 బిడ్డలు చనిపోయారు, ఈ బిడ్డ మాత్రం జీవిస్తాడు అని ఆయన నుంచి భగవాన్ నుంచి ఆ పలుకులు వెలువడ్డాయి అన్నమాట. అది వినేసరికి శాంతించారు ఆ జనాలు. అప్పుడు దాకా అరవాలి కొట్టాలనుకున్న వాళ్ళు. ఆ తర్వాత నిజంగానే ఆవిడికి 3 బిడ్డలు పుట్టి, అంతకుముందు ఏంటి, ఆవిడ బిడ్డలు పుట్టిన వెంటనే తల్లి దగ్గర పాలు త్రాగిన తర్వాత మరణించారు. కానీ ఇప్పుడు పుట్టిన బిడ్డ తన తల్లి దగ్గర అట్లా పాలు త్రాగినా కానీ మరణించలేదు. అంటే చూడండి, ఆవిడకున్న దోషాన్ని, ఆమె గత జన్మలో ఉన్న పాపాన్ని ఆ విధంగా ఆయన సరిచేశారనమాట. అంటే మనం అనుకుంటాం మహాత్ములు ఇలా చేశారేంటని. అంటే తెలియనప్పుడు ఏమనిపిస్తుంది, మహాత్ములు చేసే వాటిని కూడా మన అద్దాల్లోంచి చూడటం మొదలు పెడతాం. ఆయన మనం అనుకున్నట్టుగా చేయలేదు, అది చాలా తప్పు కదా అని ఇలా మాట్లాడతాం. కానీ మనం ఇలా మాట్లాడగలమే కానీ బిడ్డను బ్రతికించగలమా? అక్కడి నుంచి తర్వాత భగవాన్ కుమ్లా నుంచి మంజేశ్వరం అనే గ్రామంలోకి వచ్చారనమాట. అక్కడ వచ్చి ఆయన చెట్ల కింద మౌనంగా కూర్చొని ఉంటే అక్కడ తాగుబోతూ కొంతమంది ఉండి, భగవాన్ మౌనంగా ఉన్నారు, వీరిని ఎట్లా అయినా మాట్లాడించాలని చెప్పి భగవాన్ మాట్లాడిపోయేసరికి ఈ తాగిన మైకంలో పిచ్చిలో ఏం చేశారు, వీళ్ళు ఎండు కొబ్బరి చిప్పలు ఒక దారానికి కట్టి, ఒక తాడు కట్టి అవన్నీ భగవాన్ నడుము కట్టారట. ఆయన ఓన్లీ కల్పనతో ఉండేవారు కదా చిన్న, ఇంకా అవి కట్టి అవి వెలిగించేసరికి అయినా కానీ ఒక మాట కూడా మాట్లాడేదట. ఆ కొబ్బరి చిప్పలు కాలి నడుమంతా చర్మం కాలినా కానీ భగవాన్ నుంచి ఒక్క మాట కూడా రాలేదు. భగవాన్ మళ్ళీ ఆయన శరీరం వదిలేసే వరకు ఆ నడుం చుట్టూ కాలిన మచ్చలు అట్లాగే ఉండిపోయాయి. అంటే వాళ్ళకి సహజ స్థితి ఏంటి, వాళ్ళ నిప్పు కాల్చలేదు, శరీరానికి కాల్చినట్టు అనిపిస్తుంది. కానీ మనకి బాబా చేయి పెట్టి ఎప్పుడు గుండెలో తిప్పుతున్నా కానీ ఆయనకి ఎప్పుడు కాలలేదు. కావాలని కాల్చుకున్నప్పుడు కాలిందే తప్పించి. వాళ్ళు వీళ్ళన్నిటికీ కూడా పై స్థాయిలో ఉంటారు. అలాగే ఒక మంజేశ్వరంలో ఒక అప్పయ్య అనే ఒక మాంత్రికుడు ఉండేవాడని చెప్పుకున్నాం. అతనికి ఏంటి, తనకి ఈ మంత్ర విద్యలే వచ్చు కాబట్టి బాగా అహంకారం ఉండేది. అందరూ తనని గౌరవించాలి ఎక్కడికి వెళ్ళినా కానీ అని ఇట్లా ఉండేదన్నమాట. అందరూ కూడా ఆయన యొక్క శక్తులకు దడుస్తూ ఉండేవారు. ఎందుకు ఆయనతో పెట్టుకోవడం, అనవసరంగా మనకి ఇబ్బంది కలుగుతుందని. ఒకసారి స్వామివారి భక్తుడు ఒకడు స్వామివారి దగ్గరికి వెళ్ళి నిత్యానంద భగవాన్ దగ్గరికి తన బిడ్డ పెళ్లికి వచ్చి ఆశీర్వదించవలసింది అని చెప్పి ఆయన ప్రార్థిస్తే భగవాన్ ఒప్పుకొని వస్తా అన్నారు. సరే, ఆ వచ్చే సమయానికి ఈయన కూడా అక్కడికి వచ్చాడనమాట. ఇతనికి ఎట్లాంటి శక్తులు లేని భయం అంటే, ఒకప్పుడు ఒకసారి అదే ఊరిలో ఒక ధనికుడు ఒక సంగీత కచేరీ ఏర్పాటు చేసి బెంగళూరు నుంచి అక్కడి నుంచి ఆర్టిస్టులు తెప్పిస్తే ఇతను కూడా ఆ రోజు సాయంత్రం ప్రోగ్రామ్ కని ఈ మాదిరికుడు అప్పయ్య కూడా వెళ్ళాడట. వెళ్తే గేట్ దగ్గర ఇతన్ని గుర్తుపట్టక
అక్కడున్న గార్డ్ ఏం చేశాడు, ఇతన్ని వెళ్ళనివ్వలేదు. ఇతను బాగా కోపంతో ఇంటికి వెళ్ళి వీళ్ళ మీద మంత్రప్రయోగం చేసేసరికి ఆ కచేరీ చేయడానికి వచ్చిన ఆర్టిస్టులకి గొంతు అందరిది కూడా పూడిపోయింది. అంటే మాట రాలేదు గొంతులో నుంచి. అంటే అట్లాంటి ప్రవర్తన కలిగిన వాడు. అంటే మంత్రశక్తి ఉంది, పైగా తనకి అగౌరవపరిచారని. సరే ఇక్కడికి వచ్చాడు, ఈ పెళ్ళికి వచ్చినప్పుడు ఆ పెళ్ళికి ఆయన కూడా వచ్చారు, భగవాన్ వచ్చారు. భగవాన్ని ఆయన కూర్చోబెట్టి మర్యాద చేస్తూ ఉంటే ఇతనికి అసూయ కలిగింది. వెళ్ళి భగవాన్ కంటే తానే గొప్పవాడు అని నిరూపించాలనుకున్నాడు. ఈయనొట్టి భోగస్వామి, ఆయనకంటే నేనే గొప్ప, నన్నే గౌరవించాలని. వెళ్ళి ఏం చేశారట, ఒక భగవాన్ దగ్గరికి వెళ్ళి ఒక పొగాకు కాడను తీసుకొని దాన్ని మంత్రించి భగవాన్ నోట్లో కుక్కాడట. నోట్లో కుక్కి మీరు నవిలి దాన్ని మింగండి అని. భగవాన్ వద్దు వద్దు అని చెప్తూ ఉన్నా కానీ మొండిగా చేస్తూ ఉంటే ఆయన ఏమీ అనలేరు, భయం, మాంత్రికుడు ఎక్కడ వాళ్ళ మీద మంత్ర ప్రయోగం చేస్తాడని. పాపం ఇంటికి పిలిచారు కాబట్టి భగవాన్ని ఆయన వారిస్తున్నా కూడా వినకుండా భగవాన్ని బలవంతం చేసరికి సరే భగవాన్ నవిలి మింగారట. అంతే, ఆ క్షణం కొద్ది నిమిషాల్లోనే ఇతనికి కడుపులో మంటలాగా మొదలై కింద పడి కొట్టుకోవటం మొదలుపెట్టాడట. నవిలిందేమో భగవాన్, కానీ ఎవరైతే మంత్రప్రయోగం చేసి భగవాన్కి ఇబ్బంది కలిగించాలని చూశారో ఆ అప్పయ్య మాంత్రికుడికి ఒక్కసారిగా దాని ప్రభావం వల్ల కింద పడిపోయాడట. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాలి, బెంగళూరులో హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా కానీ కుదరలేదు. అతను 3 రోజుల్లోనే మరణించాడు. అంటే మహాత్ములతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది, వాళ్ళు ఏదో ఏవి చేయకుండా కామ్గా ఉన్నారు కదా, వాళ్ళు ఏదో మంచితనాన్ని చేతకాంతనంగా తీసుకున్నారనుకోండి. అయితే భగవాన్ దండించాడంటే మనం చేసిన కర్మే మనల్ని దండిస్తుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడో అడిగారట, భగవాన్ అలా జరిగింది కదా అప్పుడు ఏమైంది అంటే, భగవాన్ అన్నారట అది అప్పుడున్న పరిస్థితులు వాడి కర్మఫలం అన్నారట. అంతేగాని నేనే శిక్షించాను ఇలాంటి మాటలు మాట్లాడలేదు. అలాగే భగవాన్ ఎప్పుడు అంటూ ఉండారు, నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, అంతటా ఉన్నాను అని. అట్లానే ఒకసారి ఒక భక్తుడి తల్లికి ఆవిడకి కాలు వాచి బాగా ఇబ్బంది పడుతూ ఉంటే, సరే ఆ భక్తుడు ఒకసారి ఆ భగవాన్ దగ్గరికి వచ్చారట. ఆయన చెట్టు దగ్గర ఉండేవారు, చెట్లకి దగ్గర కింద కూర్చొని ఉండేవారు. ఒక్కోసారి ఉన్నట్టుగా ఉండి చెట్టు చివరి కొమ్మ అంచు మీద కనపడేవారట. కింద నుంచి ఎప్పుడు పైకి ఎక్కారో కనపడేది కాదు. బాబా కనుక మసీదులో కూర్చొని ఒక్కసారిగా వెళ్ళి ఆ జ్యోతులు వెలిగిస్తూ ఉన్న పలక మీదకి ఎక్కినట్టుగానే అట్లానే వెళ్ళేవారట. భక్తులు బాధ ఏమైనా చెప్పుకుంటే ఆయన కొన్ని ఆకులు చూసి వేయటము, పైనుంచి ఏమైనా వేసేవారట. అవి తీసుకొని వెళ్ళేవారు. ఇతను వచ్చి ఎంత చెప్పుకున్నా కానీ ఏమీ వినలేదట. సరిగ్గా ఆయన బాధతో వెళ్ళబోతూ ఉంటే మేము అక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం అన్నారట భగవాన్. అంతే. సరే ఇంటికి వెళ్ళి ఎందుకో భగవాన్ మనకి ఏం మాట చెప్పలేదని చెప్పి మళ్ళీ తల్లిని తీసుకొని వచ్చాడట. తల్లిని తీసుకొని వచ్చి వాళ్ళు ఎంత మొత్తుకున్నా కానీ, బండి మీద పాపం బాగా ఇబ్బంది పడుతూ వచ్చినా కానీ భగవాన్ నుంచి ఏమీ మాట రాలేదు. సరే వాళ్ళిద్దరూ నిరాశతో ఇంటికి వెళ్ళి తలుపు తీస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో అటక మీద నుంచి భగవాన్ దిగుతూ ఉన్నారట. వీళ్ళు ఆశ్చర్యపోయారు, ఇప్పుడు అక్కడ మనం చెట్టు మీద చూసి వచ్చాం, మన ఇంట్లో భగవాన్ అటక మీద నుంచి దిగుతున్నారు ఏంటా అని. అట్లా దిగి అలా ఆయన చూసి వెళ్ళిపోయారట. అప్పటి నుంచి ఆవిడికి నయం అయిపోయింది. అంటే ఆ కాలు వాపు నొప్పి ఇవన్నీ కూడా అంటే అక్కడ ఇక్కడ ఉన్నాము. బాబా ఏం చెప్తున్నారు మనకి, నేను రావటానికి వెళ్ళటానికి నాకేం తలుపులు ఇవేం అక్కర్లేదు, తాళాలు వేసున్నా ఆయన వెళ్ళగలరు. అట్లాగే అంతటా ఉండేవాడు, మళ్ళీ ఆయన ఏదో నడుచుకుంటూ రావాలి, పరిగెట్టుకుంటూ రావాలి అలా ఉండదు. ఆ క్షణంలో అక్కడ ప్రకటన అవ్వాలంటే అక్కడి చైతన్యమే ఆయనగా ప్రకటన అవుతుంది. అట్లాంటి సామర్థ్యం కలిగిన మహనీయులు అనమాట. కానీ వారు అన్ని చోట్ల ఎప్పుడు ఎల్లడలా ఉంటారు. అక్కడి నుంచి భగవాన్ మంజేశ్వరం నుంచి మంగళూరు అంటే మ్యాంగ్లూరు అక్కడికి వచ్చారట. అక్కడికి వచ్చి వారు అక్కడ కూడా ఎట్లా ఉన్నారు, అవధూత అవస్థలో ఉన్నారు. అక్కడ ఉన్న భక్తులు కూడా ఈయన్ని సాక్షాత్తు భగవంతుడిగానే పూజించేవారట. అప్పుడు భగవాన్ వయసు ఎంత ఉండేది, 30 సంవత్సరాలు. సన్నగా, పొడవుగా, నల్లగా, మొహం వెలిగిపోతూ అట్లా ఉండేవారట. అయితే ఒకరోజు భగవాన్ అలా కూర్చొని ఆసనం వేసుకొని
సమాధి చెందినట్టుగా సమాధిలోకి వెళ్ళిపోయారట. చూస్తే ఆయనలో కదలిక లేదు, చలనం లేదు, ఏమీ లేదు. ఇంకా ఎలాంటి విషయం అంటే ఇంకా అంతా ఊరంతా అదిగో ఇంకా ఆయన దేహం వదిలేశారు, శాశ్వత సమాధి పొందారు అని చెప్పి ఒకరి నుంచి ఒకరికి తెలిసరికి ఇక ప్రజలు బాగా గుంపులు గుంపులకు వచ్చారంట. డాక్టర్లు వచ్చారు, చెక్ చేశారు, నాడి లేదు, ప్రాణచలనం లేదు, ఏమీ లేదు. ఎవరొచ్చి చూసినా కానీ ఎలాంటి జీవఛాయలు కనిపించలేదట. ఇంకా ఈయన దేహం వదిలేశారు భగవాన్ అని చెప్పి వాళ్ళు నిశ్చయానికి వచ్చేస్తే అక్కడున్న ఒక ఇల్లాలు మాత్రం ఒక ఇంటి గృహస్థు స్వామీజీ ఇక్కడికి వచ్చి పద్మాసనంలో కూర్చున్నారు. వారి శరీరాన్ని అంతా వణికిపోతా ఉంది. తర్వాత ఆయన వెనుక ఉన్న గోడ పైన జ్యోతిర్మండలం ఆవిడకి కనిపించింది. అంటే ఒక్కసారి ఆ భగవాన్ దగ్గర నుంచి ఆ వెనక కూర్చున్న గోడ మీద ఒక పెద్ద జ్యోతిలాగా కనిపించిందట. అందుకని ఆవిడేమంది, భగవాన్ సామాన్యులు గారు, వీరు నిత్యానందుడు, కాబట్టి మనం కొంత వేచి చూద్దాం అని చెప్పి ఆపారట ఆవిడ. అట్లా 3వ రోజుకి మళ్ళీ భగవాన్ మళ్ళీ శరీరంలో చలనం మొదలయ్యి ఎట్లయితే సాయినాథుడు మళ్ళీ 3 రోజులకి మహల్సాపతికి చెప్పి వెళ్తారో, నేను వస్తే 3 రోజులకి వస్తాను, అలా దగ్గరికి వెళ్తున్నాను, వస్తే 3 రోజుల్లో వస్తాను, లేకపోతే ఈ శరీరాన్ని ఆర్పేట పాత పెట్టి జెండా పాతని మహల్సాపతికి చెప్తారు. అందరూ వచ్చి ఎంత చేస్తున్నా కానీ ఆయన తన బాబా తనని ఒళ్ళో పెట్టుకొని వాళ్ళకి అంత్యక్రియలు చేయడానికి ఇవ్వరు, చేస్తే ఇద్దరికి చేయండి అని. అట్లా అక్కడ మహల్సాపతి బాబా దేహాన్ని కాపాడారు. ఇక్కడ ఈవిడ గట్టిగా చెప్పి వీరు సామాన్యులు కాదు, మనం వేచి ఉండాలి అని చెప్పి అట్లా ఉంటే కరెక్ట్గా మళ్ళీ వీరు మానవమాతలు గారు సద్గురు నిత్యానందులను గుర్తుంచుకోండి అని బాగా హెచ్చరించారనమాట ఆవిడ. సరే ఇక అందరికీ అది నచ్చి వాళ్ళు ఆయన జీవించి వస్తే బాగుంటుంది అనుకుంటే 3వ రోజు వారి దేహంలో మళ్ళీ చలనం కలిగింది. అంటే చూడండి బాబా చేసినటువంటి ఈ లీల. అంటే వాళ్ళు మృత్యు పైన ఉంటారనమాట, మృత్యు వాళ్ళ అధీనంలో ఉంటుంది. లేకపోతే ఏ చలనం లేకుండా అసలు ప్రాణం కానీ శ్వాస కానీ ఏమీ లేకుండా డాక్టర్లు అంతా చేసి ఇక ప్రాణం వదిలేశారని చెప్పిన తర్వాత మళ్ళీ 3 రోజులకి ఆయన కళ్ళు తెరిచి చూడసాగారట. వారి చూపుల్లోనూ వారి రూపంలోనూ ప్రత్యేకత కనిపించింది. అయితే ఆయన వచ్చిన తర్వాత వీళ్ళెవరిని గుర్తుపట్టలేదట పక్కన వాళ్ళని. అక్కడేమో శ్యామ ఉండాడు కాబట్టి శ్యామ అడిగాడు, బాబా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావంటే, నేను అల్లావతికి వెళ్ళాను, రాదాల్సలేదు, కానీ ఇంకా ఆయన చేయాల్సిన పనులు ఉన్నాయి అని చెప్పి గదాధరుడు అంటే రామకృష్ణ పరమహంస యొక్క పుణ్యాన్ని అవి తీసుకొని ఆయన విడుదల చేయమని అలా చెప్పారు, అందుకని వచ్చానంటారు. ఇక్కడ ఈయన వచ్చిన తర్వాత కొంతసేపు వరకు ఎవరిని గుర్తుపట్టనట్టుగా ఉన్నారట. కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇంకా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు బాబా స్వామి, ఎక్కడికి వెళ్ళారు భగవాన్ ప్రార్థిస్తూ ఉంటే అప్పుడు ఆయన అన్నారట, ఆయన నేను వెళ్ళారని చెప్పట్లా, వీరు అనగా స్వామివారు ఒక అత్యవసర కార్యనిమిత్తమై వెళ్ళాను. అక్కడ చాలామంది మహాత్ములు వీరు కలుసుకోగలిగారు. అంటే వీరు అంటే అక్కడ భగవాన్ గురించి చెప్పుకుంటున్నారు. వీరు ఒక అత్యవసరమైన కార్యనిమిత్తమయ్యి వెళ్ళారు. అక్కడ చాలామంది మహాత్ములు వీరు కలుసుకోగలిగారు. అంటే నేను వెళ్ళి అక్కడికి చాలామంది మహాత్ములు కలుసుకోగలిగాను. అయితే వాళ్ళు మీ స్థానానికి తిరిగి వెళ్ళడని వారందరూ బలవంతం చేశారు. ఈ సందర్భంగా స్వామివారు ఏం చెప్పారట, అక్కడ ఎవరున్నారంటే రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, స్వామి రామతీర్థుల పేర్లను స్వామి ప్రత్యేకంగా పేర్కొన్నారు. అక్కడికి వెళ్ళి ఈ మహాత్ముని కలుసుకున్నాను. అంటే మనం అనుకుంటున్నాం రామకృష్ణ పరమహంస ఎప్పుడో పరమపదించారు కదండి, పరమపదిస్తే ఆయన దేహాన్ని వదిలేశారు. ఆయన చైతన్యం ఎప్పుడు కూడా పూర్ణుడైన వాడు ఎలా ఉంటాడంటే మళ్ళీ అంతటా వ్యాపించి ఉంటారు. వాళ్ళు వేరే వేరే లోకాల్లో కార్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్వామీజీని అడిగారు, స్వామీజీ మా నిద్ర మీ నిద్ర ఒకటేనా అని. అంటే నా నిద్ర వేరు నీ నిద్ర వేరు అన్నారు స్వామి. మాది యోగ నిద్ర, మేము అలా ఎన్నో లోకాల్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటాము అని. బాబా కూడా చెప్తారు కదా, రాత్రి ఆయన నిద్రించకుండా నేను ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంతో మందిని కాపాడాను అని ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంటే మనం చూసే స్వామీజీ అంటే ఏదో మన కోరిక తీరుస్తున్నారు కాబట్టి ఆయన మనలాగే మన దేహం కావడానికి శక్తిలోనే అనుకుంటాం. అసలు వారి స్వరూపం అర్థం కావడానికి మన జీవితాలు చాలు అనమాట. అట్లా మనకు కనపడే రూపం వేరు, వారి తత్వం వేరు. మన కోసం ఆయన పరిమితంగా ఆ రూపంలో మనకు అందుబాటులోకి వచ్చారు.
మనలాగే ఉన్నారు కాబట్టి ఆ స్వామీజీ కూడా మనలాగే తింటారు, మనలాగే ఉంటారు, మనలాగే నిద్రపోతారు అనుకుంటాం. కానీ మరి మనలాగే అయితే మనం కూడా అంటే ఆగిపోవాలి కదండి. వర్షం పడు అంటే పడుతుంది, ఆగు అంటే ఆగుతుంది. అట్లాగా వారి శక్తి సామర్థ్యాలు అపారం. అందుకని ఈయన చెప్తున్నారు, ఇట్లా నేను ఒక అర్జెంట్ పని మీద అక్కడికి వెళ్ళాను, కానీ వాళ్ళు అక్కడ ఈ మహాత్ముల్ని కలుసుకున్నాను, కానీ వాళ్ళందరూ మీరు మళ్ళీ తిరిగి వెళ్ళవలసింది అని చెప్పి ఆయన పంపించారని, ఆ వెళ్ళినక్కడ రామకృష్ణ పరమహంసని, స్వామి వివేకానందని, అలాగే స్వామి రామతీర్థుల ఈ పేర్లను స్వామి ప్రత్యేకంగా పేర్కొన్నారంట. ఇంకా అంతకుమించి ఇంకా భగవాన్ ఇంక వేరే డీటెయిల్స్ ఏం చెప్పలేదు. అట్లా ఆ 3 రోజులు అక్కడికి వెళ్ళానండి. మహాత్ములు మహర్షులు తమ భౌతిక శరీరాన్ని విసర్జించిన తర్వాత సిద్ధలోకంలో, మనకి ఇట్లా మానవ లోకం ఎట్లా ఉందో సిద్ధులకి సిద్ధలోకం ఉంటుందంట. ఆ సిద్ధలోకంలో ఆత్మస్వరూపులై ఉండేదని శ్రీ రామకృష్ణ పరమహంస ఒకప్పుడు చెప్పి ఉన్నారు. వివేకానందుడు కూడా అదే లోకమునందే కనిపించింది అని తెలిపారు. వీరి ఇప్పుడు భగవాన్ యొక్క తాత్కాలిక సమాధి స్థితి అచ్చు శ్రీ షిరిడి సాయిబాబా యొక్క జీవితంలో కూడా జరిగింది, దాన్ని పోలిందే అని మనకి చూస్తే కనుక కరెక్ట్గా 3 రోజుల తర్వాత అలా రావటం, అలానే వాస్తవంగా అట్లానే అంటే బాబా లేలే ఇక్కడ జరిగిందా, బాబానే చేశారు అన్నట్టుగానే ఉంటుంది. రమణ మహర్షి అంటారు, మనసు వాక్కునికి అతీతమైన స్థితియే మౌనం. మౌనం అంటే మనం ఏమనుకుంటాం, మాట్లాడకుండా ఉండటం. మనం మాట్లాడే నోటి కొంచెంసేపు నిదానంగా ఉంచితే మౌనం అనుకుంటాం. కానీ మనసులో ఆలోచన జరుగుతూ మనసులో ఆలోచిస్తూ ఉంటే అది మౌనం కింద రాదట. మౌనం అంటే మనసుకి వాక్కునకి ఈ రెండింటికి. ఇప్పుడు మీరు మాట్లాడుకుంటా కామ్గా ఉండండి, సైలెన్స్ అంటే మనం ఇట్లా పెదవులు మూసేసినా కానీ మైండ్లో భయంకరమైన యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం మౌనంగా ఉన్నట్టు కాదు. మౌనం అంటే మనసుకి వాక్కునకి అతీతమైన స్థితియే మౌనం. మౌన భాషలో ఎన్నెన్ని భావాలు పలికిస్తూ ఉంటారు. అది నిరంతరము సాగిపోవు ధార వంటిది. మాట్లాడటం వలన ఆ ధారకు అంతరాయములు కలుగుతుండవు. ఎందుకు మహాత్ములు రమణ భగవాన్ కానీ వీళ్ళు ఎంతో మౌనంలో ఉండేవారు అంటే వాళ్ళ మౌనానికి కారణం అది. మాట్లాడటం వల్ల ఏమవుతుందట అంటే ఆ ధారకు అంతరాయం కలుగుతుంది. పదములు ఈ మౌన భాషకు ఆటంకపరుస్తూ ఉంటాయి అని భగవాన్ అనేవారట. మిమ్మల్ని అందరినీ తాబేలు చూపు వంటి చూపుతో సదా నేను రక్షిస్తూ ఉంటాను అని. ఏంటంటే తాబేలు యొక్క స్పెషాలిటీ అంటే అది తాబేలు దూరం నుండే కేంద్రీకరించిన తన చూపులతో తన గుడ్లను పొదిగి పిల్లల్ని చేయను. అంటే గుడ్లు అక్కడ వదిలేసి వస్తుందంట తీరం దగ్గర. కానీ ఇది మాత్రం దూరంగా ఉండి కూడా వాటి మీద తన దృష్టిని కేంద్రీకరించి వాటిని ఆ గుడ్లను పొదిగి పిల్లల్ని చేస్తుందట తాబేలు. అందుకని మిమ్మల్ని అందరూ తాబేలు చూపుతో సదా నేను రక్షిస్తూ ఉంటాను అని భగవాన్ అన్నారు. తాబేలు దూరం నుండే కేంద్రీకరించిన తన చూపులతో తన గుడ్లను పొదిగి పిల్లల్ని చేయను. అదే విశ్వాసమును భగవాన్ కూడా తెలియజేశారు. తమ భక్తులు ఎంత దూరాన ఉన్నా తమ శక్తివంతమైన దృష్టిని వారిపై పంపి వారు ఆత్మ సాక్షాత్కారం చేయించగల సమర్థులు అట్టి సద్గురువులే. భగవాన్ కూడా ఎక్కువగా బోధ చేసేవారు కాదు. మౌనంలోనే వారు బోధించదలుచుకునే భక్తులకి వారు ఏం చెప్పాలనుకుంటారో భక్తులకు తెలుస్తుంది. దక్షిణామూర్తి తత్వం లాగా అంటే మాటలతో ఇప్పుడు ఊరికే మనం చూసినట్టుగా బోధ అంటే ఇక వేదికలెక్కి మాట్లాడుతూ ఉండటమే కాదు. మహాత్ములు కేవలం మౌనంతో కొంతమందిని వాళ్ళ చూపుతోటే అంత హృదయ పరివర్తన తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళకి బోధించవలసింది కూడా బోధించేవాళ్ళు.
గ్రంథ పఠనం వలన పొందగలిగింది చాలా స్వల్పమే. మెదడులో తెలివితేటలు ఉండాలి. ఇది చాలా ముఖ్యం. సాధన, తపస్సు, ధ్యానం ద్వారా పొందు జ్ఞానామృతము అన్నిటికన్నా శ్రేష్టమైనది. మనం గ్రంథం చదివి గ్రంథంతో జ్ఞానం వచ్చేసింది అనుకుంటే అది మనకి మాటలకు చెప్పడానికే తప్పించి అనుభవానికి పనికిరాదు. ఒక గ్రంథం చదువుకున్నాం అనుకోండి, ఏమీ తెలియదు. ఒక ఫిజిక్స్ బుక్ని 2 పేజీలు మనం బై హార్ట్ చేసి పెట్టుకున్నాం, కానీ మనకి అసలు దాని గురించి తెలియదు అనుకోండి, అనుభవంలో లేదు ఏం చెప్తున్నారు. కానీ అందులో ఉన్న పేపర్ని యాజిటీస్గా గుర్తుపెట్టుకొని రాయగలిగితే అది మనకి తెలిసినట్టు కాదు. అందుకని గ్రంథ పఠనం వల్ల పొందగలిగింది చాలా స్వల్పమే. మెదడులో తెలివితేటలు ఉండవలను, అది చాలా ముఖ్యం. కానీ సాధన, తపస్సు, ధ్యానం ద్వారా పొందే జ్ఞానామృతం అన్నిటికన్నా కూడా శ్రేష్టమైంది. మరి కొందరు భక్తులతో భగవాన్ అన్నట్టు, అంటే మీరు ఎందుకు చెప్పట్లేదు అంటే, చెప్పవలసినవి చెప్పదగినవి అన్నీ స్వామి వివేకానందుల వారు ఇంతకు పూర్వమే బోధించి ఉన్నారు. మళ్ళీ నేను కొత్తగా నేనేం బోధ చేయక్కర్లేదు. ఆల్రెడీ మీకు ఏం తెలియాలో ఏం చెప్పాలో అవన్నీ కూడా వివేకానందులు బోధించి ఉన్నారు. వారి కొద్ది సమయంలోనే ఆయన చేయవలసిందంతా చేశారు. ఎంత బోధించాలో అంత బోధించి ఉన్నారు అని భక్తులతో చెప్పేవారట. మళ్ళీ ఇంకొక సమయంలో భగవాన్ అనేవారట, గీతను అధ్యయనం చేయండి, సన్యాసమును, ఏకాగ్రతను అభ్యాసం చేయండి. మీ హృదయంలో ఎప్పుడూ కూడా నిర్మలమైన పవిత్ర భావాలను కలిగి ఉండవలను. ఎన్ని చేసినా కానీ మన మనసులో ఎలా ఉండాలి, మన హృదయం అంటే నిర్మలమైన పవిత్ర భావాలు ఉండాలి అని చెప్తున్నారు. అట్లా ఒక్కొక్క సాధకులతో వాళ్ళ స్థితులను బట్టి, కొంతమందికి ఏమో మీరు కఠోరమైన తపస్సు చేయండి అని చెప్పేవారట, కొంతమందికి ఏమో అచంచలమైన ధ్యానాన్ని అభ్యసించండి అని చెప్తూ ఉండేవారు. మనకి భగవాన్ గారి బోధనలు మనకి చిదాకాశ గీత అనే పేరుతో దొరుకుతుంది అనమాట. అది ఎలా చేశారు చిదాకాశ గీత అంటే, భగవాన్ పలికే పలుకులన్నింటినీ కూడా భగవాన్ విధేయురాలైన పరమ భక్తురాలు శ్రీమతి తులసి అమ్మగారు రమణ భగవాన్ దగ్గర అట్లానే ఆవిడ సూర్యనాగమ్మ గారు ఎలా అయితే అన్నీ విని కొన్ని లేఖలు రాసి సూర్యనాగమ్మ గారు లేఖలుగా వచ్చిందో, ఇక్కడ నిత్యానంద భగవాన్ దగ్గర కూడా భగవాన్ మాట్లాడే వాటిని కొన్నింటిని ఈ తులసమ్మ గారు అవన్నీ భగవాన్ నోటి నుంచి వచ్చే మాటలన్నింటినీ జాగ్రత్తగా పోగు చేసి ఒక గ్రంథంగా ప్రింట్ చేయించారనమాట. ఇప్పుడు 1929లో అదే చిదాకాశ గీత అనే గ్రంథంగా. అంటే వారు ఒకసారి అప్పుడప్పుడు పలికిన పలుకులన్నింటినీ కూడా ఆవిడ ఎంతో శ్రద్ధగా చూడండి. ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటారంటే, ఒకరికేమో మనం ఆయన వెళ్తే మనకి ఆయన ఏమి ఇస్తారు, మన కష్టం తీరుస్తారా, కోరిక తీరుస్తారా, మన కొన్ని తీరుస్తారా అని. కొంతమంది ఏమో ఆయన ఏం చెప్తారు, ఆయన ఏం రాసుకోవాలి, భావితరాలకి ఎలా అందించాలని ఉంటుంది. అంటే ఒకే మహాత్ముడి దగ్గరికి వెళ్ళే మనుషులు కూడా ఎన్ని రకాల వాటితో వెళ్తారు. ఇట్లా భగవాన్ యొక్క చిదాకాశ గీత అన్న పేరుతో వారి బోధని ఈ తులసమ్మ గారు అన్నీ సేకరించి భగవాన్ యొక్క అనుమతి తీసుకొని 1929లో ఈ గ్రంథంగా ప్రచురించారట. ఒకసారి నిత్యానంద భగవాను అంతర్ముఖులై కూర్చొని ఉన్నారట. అలా కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ స్థితి అంటే, తీవ్రమైన సమాధి స్థితిలో ఉంటారు. వాళ్ళకి దేహం ఉన్నదని కానీ ఆకలి దప్పులు కానీ తెలియని స్థితిలో ఉంటారనమాట. అలా ఉంటే అక్కడ అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, ఈయన్ని సైన్యంలో చేర్చుకోవాలని చెప్పి ఆయన తీసుకువెళ్ళారట. అట్లా ఆయన తీసుకువెళ్ళారు. ఆయన కూర్చొని అంతర్ముఖులై ఉంటే తీసుకువెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు చేస్తే వారి గుండె కొట్టుకోవడం వినిపించలేదు, నాడీ చలనం లేదు. ఏవి అలాంటి ధ్యాన స్థితిలో ఆయన కూర్చొని ఉన్నారు. వారి గుండె కొట్టుకోవడం వినపడలేదట. వాళ్ళు ఎంత టెస్ట్ చేసినా అంటే ఈయన మిలిటరీలో చేర్చుకోవాలని. తర్వాత ఈ చలనం కానీ నాడి కానీ ఏమి పల్స్ కానీ ఏమీ లేకపోయేసరికి ఈయన పనికిరాడు అని చెప్పి వదిలేశారట. ఈ విషయం భగవానే తమ భక్తులకి ఒకసారి తెలిపారు. అంటే ఆయన ఒకసారి తీవ్రమైన ధ్యానంలో ఉన్నప్పుడు నన్ను ఇలా తీసుకువెళ్ళారు వాళ్ళు. అట్లాగే ఈ మంగళూరులో ఉన్నప్పుడే ఇంకొక విచిత్రమైన సంఘటన ఏంటంటే,
అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు సిద్ధ సమాజ స్థాపకుడైన స్వామి శివానంద పరమహంస గారు ఆ ఊర్లోనే ఉండేవారు. ఈ ఇరువురు ఆచార్యుల శిష్యుల నడుమ గొడవలు ఉండేవి అనమాట. అంటే అక్కడ ఇంకొక మహనీయుడు శివానంద స్వామి అని ఉండేవారు, శివానంద పరమహంస అని. వారి శిష్యులకి వీరి శిష్యులకి వైషమ్యాలు ఉండేవట. వాళ్ళేంటి, శివానందుల వారికి నిత్యానందులు శిష్యులని, కావున నిత్యానందుల కంటే శివానందులే శ్రేష్ఠులని సిద్ధ సమాజం వారు అనేవారు. మీ నిత్యానంద కంటే కూడా మా శివానంద గొప్ప, నిత్యానంద శివానంద గారికి శిష్యుడు కాబట్టి వీరే గొప్పవారు అని చెప్పి ఇట్లా గొడవలు ఉండేయట. ఒకసారి ఈ శివానందుల భక్తుడైన ఒక లాయర్ ఏం చేశాడు, ఈయన్ని పరీక్షించాలని నిత్యానందుల వారిని తన కాలుకు ఒక గుడ్డ కట్టుకొని భగవాన్ దగ్గరికి వెళ్ళాడట. అంటే ఒక కట్టులాగా కట్టుకొని భగవాన్ దగ్గరికి వెళ్ళి, తమరు తమ తపశక్తితోటి ఎంతోమంది రోగుల్లో మీరు నయం చేసి ఉన్నారు, ఈ అందుకే మీ దగ్గరికి వచ్చాను. చాలా కాలం నుంచి నా కాలు పైన పుండుతో నేను బాధపడుతూ ఉన్నాను. ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించాను, కానీ కాలు బాగోలేదు. నా కాలు మీద ఉన్న వ్రణాన్ని, అంటే ఆ పుండుని తమరే నయం చేయాలి అని ప్రార్థించాడట. అంటే భగవాన్ని ప్రార్థించాలని ఊరికే కాలుకి ఒక కట్టు కట్టుకొని వెళ్ళి, మీరు ఎంతోమంది రోగాలు నయం చేశారని విన్నాను, నేను ఈ పుండు తగ్గించడం కోసం ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎవరి వల్ల మనకి ఉపయోగపడలేదు, కనుక మీ దగ్గరికి వచ్చాను, మీరే దీన్ని తగ్గించవలసింది మీ శక్తితోనే అన్నారట. అతని దుర్బుద్ధిని గ్రహించిన భగవాన్ ఏమన్నారు, బాబు ఆ గాయం మానేది కాదు అన్నారట. చూడండి, మహాత్ములతోటి చెలగాటం అంటే ఎట్లా ఉంటుందో. బాబు ఆ గాయం మానేది కాదనగానే దాన్ని అనిపించవలసిందే, నువ్వు ఇక వెళ్ళవచ్చు అన్నారట. అంటే అత్యంత కరుణామయుడైన భగవాన్ కూడా ఆ మాట అనేసరికి అతనికి విజయ గర్వంతో, చూసావా భగవాన్ ఊరికి కట్టుకొని వచ్చినా కానీ ఆయన దాన్ని గుర్తించలేదు, నిజంగానే అనుకొని అది తగ్గించలేక ఈ మాట చెప్పాడు అనుకొని గర్వంతో ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఆ కట్టు తీసి చూస్తే పెద్ద పుండు బాగా చీవు పెట్టుందట. ఊరికే కాలు కట్టుకున్న గుడ్డ కింద అప్పుడు దాకా లేనిది, ఎప్పుడైతే అది తగ్గే పుండు కాదు, దాన్ని అనుభవించవలసిందే అని భగవాన్ అన్నారు. నేను ఇంటికి వెళ్ళి చూస్తే దానంతా కూడా బాగా వాచి పెద్ద ఇదిగా అయ్యి దాని నిండా చీవు పట్టి ఉందట. అది చూసిన లాయర్కి నోటు మాట రాలేదు. కొట్టడానికి వెళ్ళి చావు దెబ్బలు తిన పరిస్థితి అయింది. అంటే ఆయన పరీక్షించడానికి వెళ్ళి లేని పుండుని, భయంకరమైన పుండుని తెచ్చుకున్నాడు. పైగా ఆయన ఏమన్నారు, ఈయన అనుభవించవలసిందే అన్నారు. ఇదే విధంగా మనకి చరిత్రలో ఉంటుంది. ఒకప్పుడు యాదవ యువకులు ఒక మహామునిని వేళాకోళం చేసే ఉద్దేశంతోనే తన మిత్రుడైన మన మిత్రుడికి ఒక గర్భిణీ వేషం వేసి అక్కడున్న మహర్షులతోటి చెప్తారు, ఈ బాలికకి ఏ బిడ్డ, మగబిడ్డ లేక ఆడబిడ్డ కలుగుతుందో చెప్పవలసిందే అన్నారు. మనకి భారతంలో ఉంటుంది. అంటే ఆయన ఇది కోపించిన మహర్షి అన్నారట, ఈ స్త్రీకి ఒక ఇనుప రోకలు పుట్టని చెప్పారు. దానివల్ల వారి యాదవ కులం అంతమగరని చెప్పి శపించారు. అంటే అప్పట్లో అంటే మహాత్ముల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆట పట్టించాలనో, వాళ్ళని అపహాస్యం చేయాలనో, వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని పరీక్షించాలనో, వాళ్ళు ఉండేదే మానవాళికి శ్రేయస్సు చేయాలని. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఎలా అవుతుంది? సరే, ఈ లాయర్కి ఇలా జరిగిన తర్వాత ఈ విషయం తెలుసుకొని స్వామి శివానందులు వారు ఇతను స్వామి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళారట. ఎవరు, ఈ లాయరు ఎవరికైతే ఈ పుండు కనపడిందో వెంటనే వాళ్ళ గురువు అయిన శివానంద గారి దగ్గరికి వెళ్ళేసరికి శివానందుల వారు కోపంతో నేను వెంటనే అతన్ని కలిసి సరైన గుణపాఠం అని చెప్పి వస్తానని పలికారట. అది విని నిత్యానంద శిష్యుడు కూడా పరుగును వచ్చి నిత్యానందుల వారికి తాము విన్న విషయాన్ని తెలియజేశారు. అంటే భగవాన్ అక్కడ ఇతనికి అలా అయింది, వెళ్ళి శివానంద గారు చెప్తే ఆయన వచ్చి ఏదో మీ పని చెప్తారంటున్నారు, ఇలా జరిగింది అని చెప్పి ఈ శిష్యుడు చెప్తే, అలాగా, సరే మనమే శివానందుల వారికి వెళ్ళి వాళ్ళ వద్దకు వెళ్ళి
మమ్మల్ని అతడు ఎలా అవమానపరుస్తాడో చూడాలని ఉన్నది అని వారే శివానందుల దగ్గరికి వెళ్ళి అలంత దూరం వచ్చిన వెంటనే నిత్యానంద వారు చూసిన ఆయన అత్యంత ఆనందంతో వారికి ఎదురేగి సాదరంగా ఆహ్వానించారు. రండి మీ సంగతి చెప్తా అన్నాను కాస్త భగవానికి ఈ విషయం తెలుసుకొని సరే మనమే వెళ్దాం ఆయన దగ్గరికి, ఎలా అవమానం చేస్తారో చూద్దామని భగవాన్ అక్కడికి వెళ్తే వెళ్ళగానే ఆయన ఎదురొచ్చి సాదరంగా ఆహ్వానించారు. వారిని మూర్తిభవించిన దైవశక్తుల నిధిగా గుర్తించారు. నిత్యానందుల్ని తమ ఒడిలో కూర్చోబెట్టుకొని శివానందులు వారు ఒక ఫోటో కూడా తీయించుకున్నారు. చూసాం కదా అంతకుముందు ఫోటో. నిత్యానంద భగవాన్ శివానందులు వారి ఒడిలో కూర్చొని ఉంటారు. అంటే అప్పుడు దాకా ఆయన ఎవరో అనుకున్నాడు, ఆయన చూసిన తర్వాత ఈయన మహాత్ముని గుర్తించి సామాన్యుడు కాదని ఆయన్ని గౌరవించి ఆయన ఒడిలో కూర్చోబెట్టుకున్నారట. మళ్ళీ వచ్చేవారు చెప్తున్నామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్